ఇంకొక వీడియోతో మేము ముందరకు వచ్చా చూస్తూ ఉండండి. ఎడారి యాత్రికుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు వన ఆగండి 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 ఆగండి. ప్రస్తుతానికైతే జూన్లో కూడా కొంచెం బాగుంది, కానీ జూలై ఇప్పుడు ఎండలు అయితే కోయట్లో ఈ గల్ఫ్లో ఎండలు కుమ్మిడిచ్చాండ 52. చాలామంది భయపడి కూడా వీడియోలు పెట్టి ఎండలోకి పోయి ఇటు జరుగుతుంది ఇటు జరుగుతుంది అని చెప్తాను. మీకే చెప్తాను ఒక మాట. ఎవరో ఒకరు భయపడతారు, చేస్తా ఉంటారు, అయిపోయింది. దాన్ని ఏదో సర్దుకుని పోవాలా. మరి అందరినీ భయపెట్టగాకండి అబ్బా. ఎందుకంటే చాలామంది మేము చూడ ఇదంతా ఎడారి, ఇక్కడ 10 మందిలో 4 ఉంటే కూలర్లు, 6 మందికి ఉండవు. అలాంటప్పుడు ఎండ వాళ్ళకు పని చేసేప్పుడు ఎండ అనిపించడంలా, కనిపించడంలా ఎండ వాళ్ళకు కూడా, మాకు కూడా ఎండ పని చేసేటప్పుడు అనిపించడంలా. ఇక్కడ ఎట్టంటే 20 మంది వచ్చినా 30 మంది వచ్చినా గొర్రెలు చూసుకోవాలా, మళ్ళీ అన్నాలు చేయాలా, అన్నాలు చేసి వాళ్ళకి పెట్టాలా. చాలా చూసినా నేను, అలా చాలా వరకు నేను చూసిన. కానీ భయపడి కాకండి. ఎందుకంటే ఈరోజు అయితే బరీ ఎండ 40-49 కాదు, 51 డిగ్రీ. ఎక్కడంటే కువైట్ నౌజిబ్ ఏరియా, ఖైరాన్ నౌజిబ్. ఈ మధ్యలో ఒకప్పుడు లాస్ట్ ఇయర్ మరి 2022 2022లోనేమో నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది ప్రపంచంలో. కానీ ఎండలు లేవు అని చెప్పడంలా. కానీ భయపెట్టే విధంగా వీడియో చేయగాకండి, భయపడిపోయేటట్టు వీడియోలు చేయగాకండి. ఎందుకంటే చూస్తాను మేడ ఎండలు ఎట్టట్టుంటాయి ఏమి అని. ఇదంతా నా వెనకాల ఉండేదంతా ఎడారి, చూడండి ఎంత దూరం ఉందో. ఒక మనిషికి దాదాపు కిలోమీటర్, 1/2 కిలోమీటర్ ఎంత దూరం ఉందో చూడండి. ఒక ఇల్లు ఏదైనా జరిగినా కానీ కేకలు వేసుకునే దాన్ని కూడా ఎప్పుడు రావన్నమాట, అట్లా ఉంటారు అన్నమాట ఇక్కడ. కానీ భయపెట్టేంత వీడియోలు చేయొద్దని చెప్తే, ఎందుకంటే మాటకి చెప్తా అంటే చేయండి. ఇంకా మీకు ఏదన్నా తోస్తే ఏదో 10 రూపాయలు బాకీలు చేయొచ్చుండు కాబట్టి వాడికి ఏదో తీర్చుకుందామని నిదానం చెప్పండి ప్రేమగా. నాయన వచ్చినాము, కాల్ చేసి పక్కకు పెట్టినాము, ఎట్నో కొట్ట మనం అనుకుని సాధించుకొని వెళ్ళిపోండి ఆయన. మళ్ళీ వచ్చారా అండి, రాకపోండి. లేదు ఇంటికి పోయినాక ఏ పాల బిజినెస్ పెట్టుకుని 2 ఆవులు 8లో కొనుక్కునేవని సంపాదించుకొని పోయి 2 ఆవులు 8లో కొనుక్కొని పాలు పితుక్కొని అమ్ముకొని బతకండి ఆయన అని చెప్పి చెప్పండి. కానీ భయపెట్టకాకండి. చాలా విధాలు చాలామంది మనం కోయిట్లో మన వాళ్ళే మనమే వచ్చి కష్టపడి కోయిట్లో ఎట్టుందో ఏమని చూసుకొని మన మనసులో పెట్టుకోకుండా బయటికి వెళ్ళగెక్కడము చాలా తప్పది. ఎందుకంటే చాలామంది వీడియోలు చేసేటప్పుడు ఓకే బాధ, నాకు కూడా బాధే, నేను కూడా ఎడారిలోనే ఉండా, నాకు కూడా బాధే ఉంటుంది. బాధ ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఈ దేశం అటువంటిది. ఈ దేశాల గుండా, గల్ఫ్ దేశాల గుండా అంటే ప్రపంచంలో కొన్ని దేశాలకు మన ఇండియాలో పోతాండ్రు, ఆ దేశాలు కూడా చాలామంది కూడా బతుకుతాండ్రు. ఆ బతుకును నాశనం చేయగాకండి. ఏమంటే ఒకరిని చూసి ఒకరు చూసి అదే విధంగా అవుతుందేమో అని చెప్పి ఆలోచనతో చెప్తాను మీకు ఆ మాట. చూస్తాను కదా ఇక్కడ. అదొకటి. ఆడోళ్ళు వీళ్ళు అంటారు, చాలామంది చెప్తారు ఆడోళ్ళ గురించి కూడా. చెప్పగాకండి అన్నట్ట. ఎందుకంటే మనం ఇక్కడ బతికినాం, మనం ఇక్కడేమి గొప్పగా ఉండిపోలే. అదేంది హరిశ్చంద్రుడు సత్యసాయిబాబు మాదిరి పోలే. మనం కూడా ఏదో సంథింగ్ అనుకొని పోయినాము. 10 రూపాయలు నువ్వు కూడా సంపాదించుకుని పోయినావు. ఈరోజు నీకు ఆ స్టేజ్ వచ్చిందంటే, ఇక్కడ కోయిట్కి వచ్చి 10 రూపాయలు సంపాదించుకుని ఇంటికాడంటే మనం ఆడికి పార పట్టుకొని భుజాన్ని వేసుకొని మడికాడికి పోయి, తోటకాడికి పోయి కలుపు తీసి నీళ్లు కట్టి గెనాలు చెక్కి వచ్చాను. ఏదో వచ్చిన 10 రూపాయలు సంపాదించుకొని 10 రూపాయలు సంపాదించుకొని పోతానే. ఇదేదో అంటారు చూడు, కూడి పెట్టిన గొద్దు తెంగాలంటే ఆదరించి ఆలు తెంగాలంటే మా మాట ఉంటుంది కదా. తప్పలేదు ఈ మాట చెప్తే. బతికిన మీడ కష్టపడింది ఆడలేదు. ఇంటికాడైనా కానీ కోతకు పోతే పొద్దున 9కి పోతామో 8కి పోతామో, సాయంత్రం వచ్చేది 5:30కి. వ్యవసాయం చేసే వాళ్ళకి చెప్తా అండ, కష్టపడే వాళ్ళకి, కాంట్రాక్టులు బిజినెస్లు పెట్టిన వాళ్ళకి కాదు, కష్టపడే వాళ్ళకి. ఎందుకు వచ్చామంటే ఈ పక్క సంపాదించుకుని వచ్చినా పోయినాం అంతే, అంతవరకే. అయ్యా పోతనే పోండి, కానీ ఇటు జాగ్రత్త అని చెప్పాలి. కానీ అక్కడ జరిగే విషయాలతో మనకు పని ఏముంది. చాలామంది చెప్తానంట అన్నగారట, అట్లా చెప్పొద్దన్నా. ఎందుకంటే మన ఇండియాను మనమే తక్కువ చేసుకునేట్టు ఉంటుంది కదా. మన ఇతర దేశం కూడా వాళ్ళ దేశం గురించి ఎప్పుడు వాళ్ళ దేశం మీద వాడు తప్పుగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఇతర దేశానికి పోతే వాళ్ళ దేశం గురించి వాడు తప్పుగా మాట్లాడుకోడు. ఎందుకంటే వాడి దేశం విలువ ఆడబోద్దు అని భయం. అది ఒకటి ఆలోచించండి. ఎందుకంటే చెప్పాలనుకుంటాను చెప్పిన మాట. చాలా విధాలు అన్ని వీడియోలు చెప్తాను. గల్ఫ్లో ఎట్టుంటుంది, గల్ఫ్లో ఇట్టుంటుందని. ఎడారిలో ఎట్టుంటుందంటే బతుకులు అట్టే ఉంటాయి. ఎడారిలో ఎండినప్పుడు ఇంకేం చేద్దాము? మన కొంపల కాడ పల్లెల్లో కరెంట్ లేనప్పుడు ఎట్టపోతాము. మన కొంపల కాడ కూడా 40-42 డిగ్రీలు కాచాంది కదా. అప్పుడు ఎట్ట చేసినాం? వానలు పడి అప్పుడు ఎట్ట చేసినాం? ధైర్యం చెప్పండి. కానీ ఆ మనిషిని కుంగిపోయే మనిషి ఇంకా కుంగిపోయినట్టు వీడియోలు పెట్టి ఇంకో కుంగిపోయినట్టు చేయగాకండి, కుంగిపోయేట్టు చెప్పగాకండి.
అబ్బా వాళ్ళు అటు చేస్తాను ఇటు చేస్తానని. ఆ మనిషికి ఇక్కడికి ఒక్కటి చెప్పనా నిజం, ఇక్కడికి వచ్చే బ్రతుకు విలువ తెలుస్తుంది. ఇంటికాడంటే మందు విలువ తెలుస్తుంది, ఇక్కడికి వచ్చే బ్రతుకు విలువ తెలుస్తుంది. ఇంటికా అంటే 100 రూపాయలు సంపాదించే పెళ్ళానికి 50 రూపాయలు ఇచ్చేసి 40 రూపాయలు మందు తీసుకొని పోతాం, 10 రూపాయలు మన స్టఫ్కు దేనికి కోడిగుడ్లు మిచ్చరో పాడు తినాలని. ఒకసారి ఆలోచించి దేనికి చెప్తాను. తప్పుగా నేను ఏది చెప్పను, తప్పుగా నేను ఏది చెప్పడంలా. చాలామంది ఎంతమంది అంటే పిల్లల కోసం, పిల్లల చదువుల కోసం వచ్చిండ్రు, పిల్లలు చదివించుకోవాలి, మా బతుకులు ఇట్ అయిపోయి మేము పిల్లలు చదివించుకోవాలని వచ్చిండ్రు. కొందరేమో మా ఆయన నాకు ఇల్లు లేదు కొంప కట్టుకుందామని వచ్చిండ్రు, నాకేమో గవర్నమెంట్ కొంప రాలేదు, ఏం రాలేదు, ఏదో కొంపను కట్టుకుందామని చెప్పి వచ్చారు. ఇవన్నీ ఆలోచించుకొని వచ్చారు ఎవడైనా కానీ. వాళ్ళు తప్పుగా వచ్చి తప్పుగా ప్రవర్తించడానికి రారు. మన వాళ్ళకి ఏంటంటే భయపెట్టడం ఎక్కువ అలవాటు. మన ఇండియన్స్కి ఏంటంటే ఇండియన్స్ ఆడినే కానీ భయపెట్టడం ఎక్కువ అలవాటు. భయపడడం దానికి ఇంటికాడనే కష్టపడేది, ఏడనే కష్టపడేది అదే విధంగా చేసుకుంటాడు కదా. ఒక నిమిషం, ఇప్పుడు ఒంటెలు కాసుకుంటారు, వాళ్ళని కూడా చూపిస్తా. ఇప్పుడు ఒంటెలు మనుషులు చూపిను, ఒంటెలు మాత్రం చూపించా. 49-50 డిగ్రీల ఎండలో వాళ్ళు ఒంటెలు కాసుకుంటారు. వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నాకు చెప్తారు ఆ మనిషి, ఇంటి వాళ్ళ రూమ్కి పోయిన తర్వాత పలసటి దుప్పటి ఉంటుంది కదా, మన కోయట్లో 3.5 దినారు 5 దినాలు మన వాళ్ళు టిక్టాక్లో పెట్టి అమ్ముతారు. అట్లా దుప్పట్లు నీళ్ళల్లో తడిపి పిండి ఏమి అద్దుకొని మెందేసుకొని పనుకుంటామన్నా ఏం చేయాలి చేస్తామని. మన తెలుగు వాళ్ళే ఉండరు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉండరు. చాలామంది అట్టే చెప్తారు. నేను చూస్తూ ఉంటాను ఇది దావన వచ్చే మాట ప్రతి ఒక్కరితో. నేను మన దేశం వాళ్ళ దేశం అని కాదు, ప్రతి ఒక్కరితో సంభాషిస్తాను. వీడియో తీసుకుందామని చాలాసార్లు అడిగిన, అన్న ఎందుకు మేము పడే కష్టమో మా దేశంలో తెలుస్తుంది, మేమేదో ఇళ్ళ కాడ టౌన్లో ఉన్నాము, డ్రైవర్లుగా ఉన్నాము, ఆడున్నా కూడా ఉండని చెప్తారు అంటామన్నా. వద్దులే అని చెప్తారు. సర్లే అని చెప్పి సార్లు ఇచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళని ఎందుకు మనం బాధ పెట్టాలా? అట్టగా వాళ్ళ గురించి మనం ఎందుకు చెప్పాలా? వాళ్ళ గురించి మనం వాళ్ళ ఇళ్ళ కాడ బాధపడేటట్టు ఎందుకు చేయాలి? ఒక మనిషి కష్టపడతానంటే మీ చేతనైన కాడికి ఎంబెసీ కాడికి పోయి మాట్లాడతారు, సర్దు మణిగేటట్టుగా అటా నలిగిపోయి అటా ఒదిగిపోయినట్టుగా పంపించేసేయాలి. మరీ వైరల్గా పోతే భయపడే చాలామంది ఉంటారు. ఇప్పుడు టౌన్లో అంటే పట్టించుకోరులే. టౌన్ వాళ్ళకి ఏంటంటే తెల్లవారుజాము 3 గంటలకు పోతారు, 11-12 గంటల రూమ్కి వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఎడారిలో గొర్రెలు కాసేవాళ్ళు, ఒంటెలు కాసేవాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ టయానికి వాళ్ళు ఎండైనా కానీ వచ్చి మేపుకోవాలి, పోవాలి, దుప్పట పిండుకొని పండుకోవాలి, ఉండాలి. అట్ట పిండుకున్నాడు ఈ ఆడికో వద్దులే. నేను కూడా నా బతుకైతే ఒకప్పుడు 2 సంవత్సరాలు నాకు ఈ కూలర్ లేదు, ఏం లేదు. ఈ సంవత్సరం కూలర్ ఉంది, 2 సంవత్సరాలు నాకు కూలర్ లేదు. ఇప్పుడు మా బాబాని అడిగితే సర్లే తెచ్చాలి, నువ్వే పోయి తెచ్చుకోపో అని చెప్పి ఆయనే డబ్బు పే చేసి డబ్బు ఇచ్చిండు. నేనే పోయి తెచ్చుకునే 250 దినాలు అంటే మన దగ్గర మన డబ్బు 70,000 పెట్టి తెచ్చుకున్నాం. నేను అడగాల ఎట్లా అడుగుతాము. ఒక నెల అట్టో ఇటు కొట్లాడుతూ అంటారు, కోపంగా ఉంటారు. వాళ్ళకి చెప్పుకునే విధానంలో ఉంది మనకంతా. ఎందుకంటే మన ఊరు కాదు, మన ఇల్లు కాదు. ఎదిరించి మాట్లాడుకొని కొట్లాడుకునే దానికి వాళ్ళ దేశం, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికాడికి మనం ఎందుకు వచ్చినా పాలేరు పనిచేస్తాను. ఎవడైనా కానీ నేను పెద్ద గొప్ప అంటారేమో, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పాలేరే. గల్ఫ్ దేశానికి వచ్చి కష్టపడేవాడు ప్రతి ఒక్కరు పాలేరే. నేను గొప్ప అని అనుకోడు ఎవడు కానీ. నేను కూడా గొప్ప అనుకోడు. పాలేరు అంటే పాలేరు. ఇంటికాడైతే నువ్వు గొప్ప, వీడికి వచ్చినాక వాళ్ళ కింద పని చేస్తాను కాబట్టి పాలేరు. అదొకటి. ఎందుకంటే మిమ్మల్ని అందరూ ఎక్కువ చేసుకుంటారు. భయపెట్ట కాకండి. చాలామంది భయపడాలి ఉండరు. ఇప్పుడు 4-5 మంది అట్టే అంటారు, అన్న మేము కూడా ఒకసారి వీడియో పెడితే బాగుంటుంది అన్న, ఎందుకు పిచ్చి లోకంలో పోతారు, మీకేం తేలేదా, ఉండయా లేవా, తినేదా తెచ్చాను లేదా, అన్నీ ఉన్నాయి అన్న, ఫ్రిడ్జ్ ఉండయి, సోలార్తో అన్నీ ఉండయి. ఒక ఫ్యాన్ తెమ్మంటే సంవత్సరం నుంచి తెచ్చట్లేదు, తొందరపడగా. నేను 2 సంవత్సరాలు ఆగిన, చెప్పిన ఇదే మాట. నేను 2 సంవత్సరాలు ఆగిన ఎండకు. పోయిన సంవత్సరం 50లో ఉన్నా, 49 డిగ్రీల్లో ఉన్నా, 48 డిగ్రీలో ఉన్నా, ఏది లేకుండా ఈ డ్రెస్ ఇప్పేసి ప్యాంటు షర్ట్ ఇప్పేసి కడ్రాయర్తో పనుకునే రోజులు ఉన్నాయి. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి నా రూమ్లో నేను పనుకునే రోజులు ఉన్నాయి. కానీ వాళ్ళకి చెప్పుకోవాలి నిదానంగా. వాళ్ళే తెచ్చరు, వాళ్ళేం మనుషులు. వీళ్ళు కూడా గల్ఫ్లో కూడా మనుషులే, వాళ్ళేం పశువులు కాదు, కఠినాత్ములు కాదు. మనం చెప్పుకునే విధానం నిదానంగా. బాబా నాకు ఇట్టుంది అంటే, బాబా అంటే వాళ్ళ మాటలు మనం బాబా నాల, సార్ గీర, కొందరు సార్ అంటే కొందరు బాబా అంటే చెప్పుకోవాలి, నిదానంగా చెప్పుకొని చేసుకోవాలి అంతే. దానికోసం మనం మళ్ళీ అయినా నేను ఒకటే, నాకు ఏది వద్దు ఇన్ని మాటలు, నేను ఒకటే చెప్తా, బెదిరించగాకండి. నిదానంగా నీట్గా ఇటు చేసుకొని ధైర్యం చెప్పండి. కానీ వాళ్ళని బెదిరించే పని చెప్పండి. మీరు ఆ వీడియోలు తీసి బెదిరించి చెప్పినట్టే ఇంకో జాచి భయం అయిపోద్ది, ఎక్కువ భయం అవుతుంది. ఆ మనిషి దేనికి వచ్చింది అని కూడా ఆలోచన రాదు, ఇంటికి పోతే చాలనుకుంటాడు. కొంచెం ఆలోచనతో బెదరనీయకుండా. ఇప్పుడు మంద ఎక్కడికైనా పోతుంది, గొర్రెల మందో మేకల మందో, బెదిరినప్పుడు కాకేస్తాం. ఎందుకు? ఏదన్నా వచ్చిందేమో, నిదానం అయితే సమాలిస్తాము మేకలను కానీ గొర్రెలను కానీ. ఎందుకంటే భయపడకుండా నేను ఉన్నాను లేని ధైర్యం చెప్తావు మేకలకు గొర్రెలకు. మనిషికి ఎందుకు చెప్పలేకుండా? చెప్పినా కదా చూడన్నా. మరి ఇప్పుడు
ఈ ఎండకు 49, 48 ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎండ ఇన్ని డిగ్రీలు 48, 49 డిగ్రీలు కాచాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా 51కి రాలే ఏమి. ఈ టైంలో వాళ్ళ ఆడ ఈ ఒంటెలు మేపుకుంటా వాళ్ళు ఎట్లా కష్టపడతారు మరి. బయట దగ్గర వాళ్ళ ఏరియా నుంచి 3-4 కిలోమీటర్లు మేపుకుంటా వచ్చారు, 2-3 కిలోమీటర్లు మేపుకుంటా వచ్చారు, మేపుకుంటా పోతారు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన కాడికి కష్టపడాలి. ఈ విధంగా వాళ్ళు కష్టపడతారనమాట. ఇట్లా మన తెలుగు వాళ్ళు కూడా ఉండరు, ఏడా పైన ఉండరు, దీనికి పైన ఉండరు అనమాట. వాళ్ళ కాడ కూడా అట్టే ఉంది మరి. ఎందుకంటే చేస్తా అంటారు, ఎందుకంటే చెయ్యాలా. వచ్చిన దూరము కాలు చాపుకొని వచ్చినాము వాళ్ళు అదే అంటారు కదా. వచ్చినాము ఇంతవరకు ఇంటికాడ తెలియకుండా ఎట్టోట 10 రూపాయలు సంపాదించుకున్నామా, ఎట్టోట ఇంటికాడ తెలియకుండా పోయినామా, ఇంటికాడ తెలిసి బాధపడతారు అనే రకంలో వాళ్ళు ఆ విధంగా మేపుకుంటూ ఉంటారు అనమాట. ఈ కరెంటు పోల్ల కింద అక్కడ ఇదంతా ఆ పచ్చిక రొంత పచ్చుకుంటే ఆ పచ్చికలోనే మేపమంటారు వచ్చి కోయిటోళ్ళు. ఒక్కోసారి వీళ్ళు వచ్చిండ్రా లేదా అని కోయిటోళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట. వచ్చి వాళ్ళ స్పాన్సర్ వచ్చి అంతా కారు వేసుకొని సైలెంట్గా వచ్చారు అనమాట.